Good evening, everybody. మరి మీ అందరికి కూడా మరి శుభ సాయంత్రం అండి. గుడ్ మార్నింగ్ సార్. Are we doing just Telugu today? ఎస్ సార్, ఎస్ సార్. వీఆర్ వీఆర్ ఆన్ తెలుగు సార్. Okay. ఎస్ సార్. Missed Amos yesterday and today. Is he okay? ఎస్ సార్, ఎస్ సార్. మేబీ ఈజ్ బిజీ విత్ హిస్ మినిస్ట్రీ. ఎస్ సార్. Well, today uh, I want us to look in Mark chapter 9. మరి ఈరోజు మరి మార్కు సువార్త మరి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని అయ్యగారు ఇష్టపడతా ఉన్నారు. And when we look in Mark 9, we see the transfiguration of Jesus. మరి ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము చెందినటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. And I don't want to focus on that. I want to focus on verses 14. మరి ఆ యొక్క మార్కు సువార్త మరి మరి 9వ అధ్యాయంలో మరి 14వ వచనంలో ఉన్నటువంటి మాటలు మరి నేర్చుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. But we have to talk about the transfiguration for just a minute. మరి ఈ యొక్క రూపాంతరము ఆ యొక్క అనుభవం గురించి మాట్లాడుకోవడానికి ముందుగా మరి కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవాలని అయ్యగారు ఇష్టపడతా ఉన్నారు. And the scriptures talk about my minute of speaking about it. మరి ఈ యొక్క దేవుడు ఏదైతే వాక్యము మీతో మాట్లాడాలని ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారో ఆ మాటలు చెప్పడానికి ముందుగా కొన్ని విషయాలు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. When Jesus said, with my Father a day is like 1,000 years. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో నా తండ్రి మరి ఆయన దృష్టిలో ఒక్క దినము 1000 దినముల లాంటిది సమానము అని ఆయన చెప్పారు. So my minute may be 15 minutes. మరి ఒకవేళ ఆయన ఒక నిమిషము మరి 1000 నిమిషాలతో సమానము అని ఆయన అనుకుంటున్నారు. Yeah, you know, Jesus took Peter, James, and John with him up the mountain. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు, యోహాను మరి ఇంకా మరి ఆ వేరొక శిష్యుడిని మరి ఆయనతో పాటు కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. He left the other 9 apostles down below. ఆయన మిగిలిన వారిని ఆ యొక్క శిష్యులను పెట్టారు. And we find that he probably left them in the village when you read what happened in verse 14. మరి ఈ విధంగా ఆ యొక్క 9వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూసినట్లయితే మరి వారిని ఆ యొక్క గ్రామంలోనే మరి ఆయన వదిలిపెట్టారేమో అని మనం అనుకుంటాం. Because it says when they came to the other disciples, they saw a large crowd around them. మరి ఇక్కడ 14వ వచనంలో రాయబడింది ఏంటంటే వారు శిష్యుల యొద్దకు మరి వచ్చినప్పుడు మరి అక్కడ చాలా పెద్ద జనసమూహము అక్కడ వారి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మరి అక్కడ వాక్యంలో రాయబడి ఉందండి. So Jesus took his 3 leaders of the group up on the mountain and left the other 9 in the village or on the road. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు తనకి చాలా ప్రియమైనటువంటి 3 శిష్యులను కూడా పెట్టుకుని వెళ్ళి మిగిలినటువంటి వారిని మరి ఆయన ఆ యొక్క గ్రామంలో మరి ఆ యొక్క మరి ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని ఆయన అక్కడ వదిలిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. Have you ever wondered why the transfiguration took place? మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుచేత ఈ యొక్క రూపాంతర అనుభవం అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగిందని? Why did the Son of God had to be transfigured where his clothes were a dazzling white, glowing? మరి ఎందుచేత మరి ఆ యొక్క మనుష్య కుమారుని యొక్క వస్త్రాలు మరి ఆ విధంగా మరి ఎంతో మరి 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 ఎంతో
మరి ఆ యొక్క మహిమ కలిగిన వస్త్రాలుగా మార్చబడ్డాయి అనేటువంటిది మీరు అర్థం చేసుకున్నారా? And why did Peter, James, and John have to witness this uh, scene, this story? మరి ఎందుచేత మరి పేతురు, యోహాను, యాకోబులు మరి ఈ యొక్క దృశ్యాన్ని వారు మాత్రమే చూసి వారు ముగ్గురు కూడా వచ్చి తిరిగి ఆ జరిగిన విషయాలు చెప్పడానికి వారినే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? And so let's get the picture of what we're looking at. Peter, James, and John followed Jesus up on the mountain. మరి ఇక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క మరి పేతురు, యోహాను, యాకోబులు మరి అక్కడ యేసుక్రీస్తును వెంబడించి ఆయన వెనకాలే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. And then when they got to the top of the mountain, Jesus turned into his clothes turned into a dazzling white. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ కొండ మీదకి వెళ్ళారో ఆయన మోషే వారి ఆ యొక్క మరి ఏలియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు దగదగా మెరిసేటువంటి మహిమ వస్త్రాలుగా మార్చబడ్డాయి. And then all of a sudden Elijah and Moses appeared with Jesus. మరి ఆ విధంగా ఆయన మరి ఆ సమయంలో మరి మోషే, ఏలియాలు మరి అక్కడ యేసు ప్రభు దగ్గర మరి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. Think about Peter, James, and John. What they're seeing, these three prophets of old are alive. మరి చూడండి ప్రియులారా, మరి ఈ ముగ్గురు ఆ శిష్యులు మరి పేతురు, యోహాను, యాకోబులు మరి ఆ యొక్క మరి పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవక్తలను మరి అలాగే పాత నిబంధనలో చెప్పబడినటువంటి గొప్ప దైవ సేవకులను వారు చూస్తూ ఉన్నారు. We know the story of Elijah, that a chariot of flaming fire took him to heaven. మరి మనకు ఆ యొక్క మరి ఏలియా గారి గురించి మనకు తెలుసు. ఏలియా గారిని మరి ఆయన మరణించకుండానే ఒక అగ్ని రథం వచ్చి ఆయన కొనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And as boys growing up, going to Sunday school and teaching, they heard the stories of Elijah. మరి ఎవరెవరైతే క్రైస్తవులైనటువంటి బిడ్డలు సండే స్కూల్కి వెళ్తారో మరి వారికి సండే స్కూల్లో ఏలియాను గురించినటువంటి విషయాలన్నీ కూడా వారికి బోధించబడతాయి. The Old Testament, the Torah had been written, and so the priests would study and read that in church. మరి ఈ తోరా మరి పాత నిబంధన కాలంలో మరి ధర్మశాస్త్రము మరి ఆ యొక్క చదివి వినిపించడం అనేటువంటిది అలవాటుగా ఉండేది. ఆ ధర్మశాస్త్రం చదివి వినిపించినప్పుడు యాజకులు మరి ఏలియా గురించి, మోషే గురించి చాలాసార్లు ప్రజలకు వివరించి ఉంటారు. And then they heard the stories of Moses, how the Pharaoh's daughter raised him. మరి ఎలాగా మరి ఫరో కుమార్తె మరి ఆ యొక్క మోషేను కనుగొన్నది, మోషేని ఆమె ఇంట్లోనే తన సొంత బిడ్డగా పెంచింది అనేటువంటి విషయాలు కూడా వారు బోధించి ఉంటారు. They heard how he had a rod that would turn into a snake. మరి ఆయన ఒక చేతిలో కర్రను మరి కింద పడేసినప్పుడు అది పాముగా మారినటువంటి కథలు కూడా వారు వినే ఉంటారు. They heard the stories of how he through the Holy Spirit inflicted the plagues on the Egyptian people. మరి మోషే ద్వారా మరి దేవుని ఉగ్రత మరి ఈజిప్టు ప్రజల మీద ఎలాగైతే అనేక మరి ప్లేగుల రూపంలో మరి వారందరికి కూడా మరి ఆ యొక్క వచ్చినవి ఇశ్రాయేలు ప్రజలు ఎలా రక్షించబడ్డారు అనేటువంటి విషయాలు కూడా వారు నేర్చుకుని ఉంటారు. They studied the stories of the 40 years in the desert. మరి ఆ విధంగా మరి ఈ యొక్క దేవుని ఆ యొక్క మరి విషయాలను మరి ఆ 40 సంవత్సరాలు మోషే వారిని నడిపించినటువంటి విషయాలను మరి ఆ యొక్క వారు అనేక విషయాలను వారు విని ఉంటారు. They remembered the rebellions that the Hebrews rose up against Moses. మరి ఆ విధంగా హెబ్రీయులైనటువంటి వారు మోషేకు వ్యతిరేకంగా మరి వారు తిరుగుబాటు చేయడం అనేటువంటి విషయాలను కూడా వారు మరి బోధించబడి ఉంటారు, వారు విని ఉంటారు. They knew that Moses would not enter the promised land because he had struck the rock instead of talking to it.
మరి ఆ యొక్క రాయితో నువ్వు మాట్లాడు నీకు నీళ్ళు ఇస్తాయని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా ఆ రాయిని కర్రతో కొట్టినప్పుడు అతను ఆ తప్పు చేసినందుకు అతనికి ఆ యొక్క దేవుని ఆ యొక్క పరదేశంలో మరి ఆ యొక్క ఆ యొక్క మరి ఆ యొక్క మరి ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశము లేకుండా అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And when it was time for Moses to die, he went up on the mountain and God took him away. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దూరం నుంచే ఆ యొక్క మరి వాగ్దాన భూమిని చూస్తూ మరి అక్కడ ఆ కొండ మీద వేరే దూరంలో ఉన్న కొండ మీద నుంచే అతను మరణించి ఆ యొక్క దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. And now they're on this mountain, and here are these two men appearing with Jesus, and they recognized who they were. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఇద్దరు మరి ప్రవక్త అయినటువంటి వారు మరి ఎంత మరి గొప్ప దైవ సేవకులైనటువంటి మోషే ఏలియాలు మరి ఆ ఆ ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారు వారి గురించి విన్నటువంటి వారు వారి కళ్ళ ముందు ఇప్పుడు నిలబడి యేసయ్యతో మాట్లాడడం వారు చూస్తా ఉన్నారు. Peter, James, and John did not know what to do. మరి ఈ పేతురు యోహాను యాకోబులకు ఏం చేయాలో మరి పాలుపోవట్లేదు. But Peter spoke to Jesus. He said, Lord, why don't we set up, Peter, James, and John, build tents, shelters for each one of you to talk. మరి అక్కడ పేతురు గారు అంటా ఉన్నారు కదా, ఇదిగో ప్రభువా ఎందుచేత మరి మేము మీ ముగ్గురికి పేతురు యోహాను మరి ఏలియాకు మోషేకి మరి మీకు గుడారాన్ని మేము కట్టాలనుకుంటున్నామని పేతురు గారు అన్నారు. And it says in verse 6, he didn't know what to say because they, Peter, James, and John, were so frightened. మరి ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా, వారు మిగిలి భయపడరు కనుక తాము చెప్పవలసిందేమో వారికి తెలియలేదు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆమేన్. How would we react if we were Peter, James, and John? ఒకవేళ పేతురు యోహాను మరి యాకోబు లాగా ఒకవేళ మనమే ఉంటే మనం ఎలాగా మరి ఆ యొక్క సందర్భంలో ప్రతిస్పందిస్తాం. And then because Peter didn't have the things of God, he had the things of man in his heart. మరి ఆ సమయంలో ఆ యొక్క దేవుని యొక్క ఆలోచనలు పేతురు కలిగి లేడు, మానవుని యొక్క ఆలోచనలు మాత్రమే అతను కలిగి ఉన్నాడు కాబట్టి మానవుని వలె ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. A cloud appeared over Jesus, Moses, and Elijah. మరి ఆ యొక్క ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మోషేకు ఆ యొక్క ఏలియాకు యేసు ప్రభువుకు మరి ఆ యొక్క శిష్యులకు మరి మరి మధ్యలో ఒక పెద్ద మేఘం వచ్చి కమ్ముకున్నప్పుడు కమ్ముకోవడం జరిగిందండి. And as Moses and Elijah were meeting with Jesus, the Lord said, a voice from heaven, "This is my son, whom I love. Listen to him." మరి 7వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆ మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఆ మేఘంలో నుంచి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి గొప్ప స్వరంతో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా మాట వినుడి అని ఒక గొప్ప శబ్దముతో ఆ యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. Now that's a word for you and me today. మరి ఈ రోజు మరి ఈ మాట 7వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనం నేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. The Lord God has written this book through men. మరి దేవాది దేవుడు మరి ఈ బైబిల్ గ్రంథాన్ని మనుషుల ద్వారా ఆయన రాయించి ఉంచారు. ఈ గ్రంథము మరి మనుషులు రాసినటువంటిదే. Men may have put the pen to it, but the Holy Spirit spoke what God told him to speak in these writings. మరి మనుషులైనటువంటి వారు దాని మీద ఏమి రాయాలనేటువంటిది వారు రాసి ఉంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడే మరి ఆ రాయాలని పెన్ వాళ్ళు పెట్టుంటారు కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఏమి రాయాలో అది రాయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. You may be listening to me Tuesday through Friday and Andy on the other days, but you need to be listening to the Holy Spirit.
మరి మీరు కూడా మరి అయ్యగారు చెప్పేటువంటి మాటలు మీరు వింటా ఉన్నారు. మరి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్య మధ్యలో యాండీ గారు కూడా వచ్చి చెప్తా ఉన్నారు. మనుషులు చెప్పినప్పుడు మాటలు ఈ మనుషుల మాటలు కాదు గానీ పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. I believe the Holy Spirit is speaking through me as best I can. మరి అయ్యగారు మరి ఏమైతే మాటలు మరి మాట్లాడాలి అనేటువంటిది మరి దేవుడే మరి అయ్యగారితో పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అనుగ్రహిస్తా ఉన్నారు. And he is telling me and you things we need to be speaking with the Holy Spirit about to be able to grow closer to God. మరి ఈ విధంగా మరి మీరు Billy, I'm ఏం preaching right now. మాట్లాడాలి, I'll be ఏమి busy for మరి an hour ఆ and a యొక్క half, okay? చేయాలి, ఎలాగ మీరు నడవాలి, ఏ మార్గంలో మీరు నడవాలి Okay. అనే విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తూ మరి ఆ మార్గంలో ఆయన నడిపించుకుంటారు. మీరు పరిశుద్ధాత్మకు విధేయులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The trust is in the Holy Spirit, not in me, not in CMM pastors on Monday. మరి ఈ విధంగా మరి స్టీవే గారి మీద మనం నమ్మకం పెట్టుకోవడం కాదు. మరి సోమవారం వచ్చేటువంటి మరి వేరే దైవ సేవకులు సిఎంఎం నుంచి వచ్చేటువంటి దైవ సేవకులను మనం నమ్మడం కాదు. దేవుణ్ణి మనం నమ్మాలి. Not in Jockin, not in Manahor, not in Singadad, Pastor David, any of you. The trust is not there. మరి ఆ యొక్క దైవ సేవకుల మీద కాదు, మనోహర్ గారి మీద కాదు, మరి ఎవరు మరి సింగడ అనేటువంటి ఆయన మీద కాదు, మరి ఎవరి మీద కూడా మరి మనము ఆ మనుషులైనటువంటి వారి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. దేవుణ్ణి మనం నమ్మాలి. When the cloud went away, it was just Jesus. మరి ఎప్పుడైతే ఆ మేఘం అక్కడి నుంచి తొలగిపోయిందో అక్కడ కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే అక్కడ నిలబడి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. They started down the mountain and Jesus told the three. He said, "Don't tell anyone about what's happened." మరి 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి యేసయ్య ముగ్గురు శిష్యులు కొండ దిగి వస్తుండగా మరి ఆ యొక్క శిష్యులతో ఆయన చెప్పారు, మరి ఈ విషయాలు మీరు ఎవరితో కూడా చెప్పొద్దు, ఈ కొండ మీద జరిగిన విషయాలని ఆయన చెప్తా ఉన్నారండి. Don't tell anybody until I have died and arose from the grave. మరి ఇదిగో మరి ఆ యొక్క మరి నేను మరణించి పాపముల కొరకు మరణించి నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచే వరకు కూడా ఈ మాటలు ఎవ్వరికి చెప్పొద్దు అని ఆయన వారికి చెప్పారండి. They couldn't even tell the other 9 apostles, is what Jesus is saying. మరి వారు యేసయ్య ఏదైతే చెప్పారో అదే విధంగా వారు మిగిలిన 9 మందికి మరి వారి విషయాలు చెప్పలేదు అని నేను అనుకుంటా. See, and sometimes I open my mouth when I ought to keep it shut. మరి కొన్ని సార్లు మరి అయ్యగారు మరి ఆ యొక్క కొన్ని మాటలు చెప్పాలనుకున్నప్పటికి కూడా ఆ మాటలు చెప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతా ఉంటారు. I tell things that really other people don't care about. మళ్ళీ చాలా సార్లు మరి ఆ యొక్క మనుషులైనటువంటి వారు సరిగా మరి నన్ను అర్థం చేసుకున్నప్పుడు సరిగా వారు మరి ఆ యొక్క మరి నా ఎడల వారు జాగ్రత్త వహించినప్పుడు నేను కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పాలనుకుంటాను. I have quit talking to people about the India ministry, but just a little bit. మరి ఆ యొక్క మరి నా అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రజలు నాకు కలిసినప్పుడు కూడా మరి వారితో మరి మనం చేస్తున్నట్టు మన ఇండియాలో జరుగుతున్నటువంటి సేవా పరిచర్య గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు కూడా చెప్పను, కొంచెమే చెప్తాను వాళ్ళకి. And you say, "Well, Steve, why have you quit talking about it?" మరి ఆ యొక్క వారు అడుగుతారు, మరి భారతదేశంలో నువ్వు ఇంత పరిచర్యకి వెళ్ళావు కదా, నువ్వేం చెప్పట్లేదు ఏంటి, ఎందుకు నువ్వు మాట్లాడలేదు అని వాళ్ళు అడుగుతారు. And I'm going to tell you why, because most of the people that want to know are only curious to be able to know something nobody else does. మరి ఆ యొక్క ఎందుచేతనంటే చాలా మంది ప్రజలకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మరి ఎవరికి తెలియని విషయాలు మనం తెలుసుకుని మరి అందరికి కూడా చెప్తాము అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి వారు ఇలాంటిది అన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు.
They're not praying about God working in India. They just want to know. మరి ఆ యొక్క మరి వారు మరి నేను మరి ఆ యొక్క భారతదేశంలో జరిగే పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి అని వారిని అడిగినప్పుడు మరి ఏం పరిచర్య జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మొత్తం చెప్పండి అని వాళ్ళు అడుగుతారు. Why couldn't James, John, and Peter tell the other nine? Because they would become distracted from the walk that they had before them. మరి ఎందుచేత ఈ పేతురు, యోహాను, యాకోబులు మరి ఆ కొండ మీద జరిగిన రూపాంతరం గురించి వారు ఆయన మరణించి తిరిగి లేచే వరకు చెప్పలేదు అంటే, మిగిలిన 9 మంది కూడా వారు రకరకాలుగా ఆలోచించి ఏం జరిగిందో అని వారు మరలా వీళ్ళని ఇసికించేవారుగా ఉంటారని యేసయ్య చెప్పొద్దన్నారు. And then instead of focusing on listening to Jesus to grow in the word, they would be talking about Elijah and Moses. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన వారి వెనకాలే మరి వెళ్ళేటువంటి అనుభవం, ఆయన చెప్పే మాటలన్నీ వినేటువంటి అనుభవంలో నుంచి వారు తప్పిపోయి మరి ఏలియా మరి మోషే గురించే ఏం జరిగింది అనేటువంటి విషయాలే వారు మాటిమాటికి మాట్లాడుకోవడానికి ప్రయత్నించేవారు. It's like Stanley showed a picture of the Bengal tiger close to his home. మరి స్టాన్లీ గారు మరి నిన్నటి దినంలో మరి ఒక పెద్ద పులి అక్కడ వారి ఇంటికి దగ్గరలో వచ్చినటువంటి వీడియో పెట్టారు. Oh, beautiful creature, God's creature. మరి ఆ యొక్క పెద్ద పులిని చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇదే మరి దేవుని సృష్టి చాలా అందంగా ఆయన సృజించారు. And I'd like to talk about him. I'd like to see him. మరి ఆ యొక్క మరి దాని గురించి మరి మాట్లాడుకోవాలని, దాన్ని చూసినటువంటి వాళ్ళని మరి ఎవరైతే ఉన్నారో వారిని కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటా ఉంటారు. But then our conversation, our teaching would get away from the scripture and go to talking about the Bengal tiger, to talk about the elephants, to talk about other things in our lives. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మనము వాక్యము గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ యొక్క పెద్ద పూలు వచ్చింది, మరి ఏనుగులు వచ్చాయి, అలాగే మరి ఆ యొక్క అడవి మృగాల గురించి మనం మాట్లాడుకోవడం మొదలు పెడతాం. Jesus wanted the 3 apostles to stay focused on the word that he was giving them. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ విధంగా అందుకే 3 శిష్యులకు ఆయన చెప్పారు, మరి ఈ విషయాన్ని మీరు ఎవరికి చెప్పొద్దు, మరి ఆ యొక్క నేను మరణించే వరకు చెప్పొద్దు అని ఆయన చెప్పారు. ఆమేన్. And so as they walked down the mountain, they came to the village or wherever the others were. మరి ఆ విధంగా మిగిలిన 9 మంది శిష్యులు ఉన్నటువంటి గ్రామానికి మరి వారు కొండ దిగి వారి దగ్గరికి వచ్చారు. And there was an argument going on in the village. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క ఒక గొడవ అక్కడ జరుగుతా ఉంది. The people ran up to Jesus. మరి అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా చూసి మరి ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారని ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. Now, reality set in at that moment. మరి అక్కడ ఒకవేళ మన స్టాన్లీ గారు కూడా ఉండారని మనం అనుకుందాం. The 4 of them had just been on the mountaintop. Oh, praising God. Thank you, God. Thank you, God. Oh, I'm so special because I get to be a part of this. మరి ఒకవేళ ఆ 3 వ్యక్తుల్లో ఒకవేళ పేతురు, యోహాను మరి యాకోబులో మధ్యలో స్టాన్లీ గారు ఉన్నట్లయితే మరి ఆయన కిందకు వచ్చిన వెంటనే మోకరించి, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, నన్ను నీతో పాటు తీసుకెళ్ళి ఎంత అనుభవం నాకు చూపించినందుకు నీకు వందనాలు అని అక్కడ వెంటనే మోకరించి కన్నీరు ప్రార్థన చేసేటువంటి వారు. And the 3 men are saying, why can't I stay in this special place of worship? మరి ఆ యొక్క మరి 3 కూడా మరి ఈ విధంగానే ఒకరికొకరు మాట్లాడుకుంటూ మరి మేము ఎందుకు ఇంకా మరి ఆ యొక్క దేవుణ్ణి అక్కడే ఉండి కొండ మీదే ఉండి ఆ యొక్క దేవుని ఆ యొక్క బిడ్డలను మేము ఇంకా ఆరాధించి స్తుతించుంటే బాగుండేది కదా అనుకున్నారు. They come down and the reality sinks in. The world is still there. మరి నిజానికి అక్కడ ఏం జరిగింది అనేటువంటిది వారు తెలియకుండా వారు మరి ఆ యొక్క మరి కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడతా ఉండొచ్చు.
We see that in church in the United States. People come in from the world and all of a sudden they're caught up in the worship. Praise God, praise God. మరి ఇదే విధంగా మా అమెరికా దేశంలో కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మరి వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి వచ్చి సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవానికి స్తోత్రం, మరి దేవానికి స్తోత్రం అని వారు చెప్తా ఉంటారు. And then the church is over and they walk out and they're just like everybody else. మరి ఎప్పుడైతే ఆ యొక్క మరి మీటింగ్ అయిపోయిందని చెప్తారో మరి మరలా వారు ఎలా ఉన్న వాళ్ళు అలాగే మరి ఏ మార్పు లేకుండా మరి వారు ఇళ్ళకి వెళ్ళిపోతా ఉంటారు. The wonderful worship didn't make any change in their life. మరి వారు చేసినటువంటి ఆ యొక్క ఆరాధన వారి జీవితాలను ఏ విధంగా మార్చలేకపోయింది. Because see, it's a changed heart, not a changed worship. మరి ఆ యొక్క మనం చేసేటువంటి ఆ యొక్క మరి మనలో వచ్చినటువంటి మార్పు మనల్ని మార్పు చేయగలదు. మనం చేసే నోటి పెదాలతో చేసే ఆరాధన మనల్ని మార్చలేదు. Jesus looks at the people and say, "Why are y'all fighting? Why are you arguing?" మరి యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ దగ్గరకు వచ్చి మరి మీరు దేని గురించి మీరు తర్కించుకుంటున్నారు అని వారిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. And then they tell him, this man says, "I brought my son to the apostles and they could not heal him. What is wrong?" మరి అక్కడ మరి ఆయన అలాగ అడిగినప్పుడు 17వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు కదా, జనసమూహంలోంచి ఒకడు వచ్చి, బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుణ్ణి మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, మరి వారు బాగుపరచలేకపోయారని వాళ్ళు అడుగుతా ఉన్నారు. Why can't your disciples who walk with you every day have the power from God through the Holy Spirit to heal my son? మరి నీతో పాటు ఎల్లప్పుడూ నీ వెనకాలే తిరిగేటువంటి శిష్యులు మరి వారు మరి నీ వాక్యాన్ని వినడం ద్వారా, నీ సూచక్రియలు చూడడం ద్వారా మరి నీవు ఆరాధించే నీ తండ్రి దగ్గర నుంచి వారు ఎందుకు శక్తిని పొందుకుని వారు ఎందుకు ఈ విధంగా మోగదయ్యాన్ని వదిలించలేకపోయారని వాళ్ళు అడుగుతా ఉన్నారు. Why couldn't they heal him? మరి ఎందుకు వారిని మా బిడ్డను స్వస్థపరచలేకపోయారని అడుగుతా ఉన్నారు. You know why? మరి మీకు తెలుసా ఎందుకనో? Because they were still in their growth process of understanding Jesus and why he was here. మరి ఈ విధంగా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నటువంటి కార్యాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆయన ఎలా స్వస్థపరుస్తున్నాడో అనేటువంటి కార్యాలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా ఆ యొక్క కార్యాలు చేయడానికి ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. ఇంకా ఎలా చేయాలని నేర్చుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇంకా వారు చేయలేకపోయారు. ఆమేన్. It was more about the apostles than it was about Jesus Christ doing the healing through them. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి అపోస్తలులైనటువంటి వారు స్వస్థత కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వారికి సామర్థ్యాన్ని ఇవ్వగలడని వారు ఆయనను గుర్తించడానికి ఇంకా సమయం పట్టేదిగా ఉంది. ఆమేన్. And I'm going to tell you a story from one of our services last January. మరి పోయిన సంవత్సరం జనవరిలో భారతదేశానికి అయ్యగారు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అయ్యగారు ఇష్టపడతా ఉన్నారు. We were in North India. మరి ఆ యొక్క ఉత్తర భారతదేశంలో మరి మేము పనిచేస్తా ఉన్నామండి. And we had 8 or 9 demon-possessed ladies come up on the stage. మరి అక్కడ దయ్యం పట్టినటువంటి వారు ఇంచుమించు 8 లేక 9 మంది దయ్యాలు పట్టేసి దురాత్మల చేత పీడించబడి ఆ యొక్క స్టేజ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసారు. And I remember seeing the young pastors, and everybody's young compared to me. మరి అక్కడ ఒక యవనస్తుడైనటువంటి ఆ యొక్క ఒక ఆయన అక్కడ ఉన్నారు. మరి ఎందుకంటే యవనస్తుడని ఎందుకు అంటున్నానంటే నేనే అందరికన్నా పెద్దవాడిని, నాకు 73 సంవత్సరాలు, మీరు అందరూ నాకు యవనస్తులు లెక్కే. And they went over and started praying over those demon possessed people. మరి ఈ విధంగా మరి ఆ వచ్చినటువంటి స్టేజ్ దగ్గరికి వచ్చినటువంటి దురాత్మలు పట్టినటువంటి యువతుల కొరకు, ఆ స్త్రీల కొరకు అయ్యగారు ప్రార్థన చేశారు. Some of them were delivered, some were not. మరి అందులో కొంతమంది అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మరి వారు ఆ యొక్క దురాత్మలు వాళ్ళని వదిలి వెళ్ళిపోయినాయి. But what I remember specifically about that day
మరి అయితే కొంతమందికి ఆ యొక్క దురాత్మలు వదిలిని గాని కొంతమంది ఇంకా దురాత్మల చేత అక్కడే ఉన్నారు. కానీ నేను ఈలోపు ఒకటి నేను గమనించాను అక్కడ. I was standing back and I was praying for the possessions, people to be delivered. మరి ఈ విధంగా మరి అయ్యగారు ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు. అక్కడ మరి ఆ దురాత్మల చేత పీడించబడినటువంటి వారు వదిలించబడ్డారు. వారు మళ్ళీ ఎవరి ప్లేస్‌లకు వాళ్ళు వెళ్ళిపోయారు. And one of the young pastors turned after praying over this person. అయితే ఒక యవనస్తుడైనటువంటి పాస్టర్ గారు అక్కడ ఒక స్త్రీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. And he looked at me with a big grin on his face. మరి ఆయన నా వైపు చూసి ఒక పెద్ద నవ్వు నవ్వారు. ఇలా మనం అని ఎంతో గర్వంగా ఆయన నవ్వుతున్నట్లుగా నాకు కనిపించింది. And he did the thumbs up to me. Look what I did. మరి ఆయన ఈ విధంగా థమ్స్ అప్ ఇలాగ పెట్టి చూడు నా శక్తి ద్వారా దురాత్మను వెళ్ళగొట్టాను అని ఆయన మరి అయ్యగారి వైపు ఇలా థమ్స్ అప్ చూపించినట్లుగా చెప్తున్నారండి. I'm somebody. మరి దాని యొక్క అర్థం ఏంటంటే ఇదిగో నేను నాలో గొప్పతనం ఉంది, నాలో శక్తి ఉంది అని ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. I'm prideful in what God has let me do. మరి నేను మరి ఈ విధంగా ఈ దురాత్మను వెళ్ళగొట్టడానికి ప్రభువు నాకు శక్తినిచ్చాడు అని మరి ఆయన గొప్పగా నా వైపు చూపించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. And that young man grinning and his finger up will be with me till the day I die. మరి ఎవరైతే మరి ఈ విధంగా నా వైపు వేలు చూపించి ఇలాగ థమ్స్ అప్ చూపించారో మరి ఆ రోజు ఆ రాత్రి ఆ ఉదయం కూడా ఆ యవనస్తుడు అయ్యగారితో బాటే ఉన్నాడు. And I see that in a way in this scripture. మరి ఆ జరిగినటువంటి విషయాన్ని నేను చూసి మరి ఆలోచిస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఆ యొక్క సన్నివేశం గుర్తొచ్చింది. Because I don't see the apostles being able to heal this young man. మరి ఈ యొక్క యవనస్తుడు మరి అక్కడ దురాత్మలను వెళ్ళగొట్టినటువంటి రీతిగా మరి ఆ దినముల్లో ఆ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు అనేటువంటిది నాకు అర్థమైంది. And Jesus told them in verse 19, "Oh, you unbelieving generation." మరి ఆయన 19వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఆ విశ్వాసము లేని తరం వారలారా అని ఆయన పిలుస్తా ఉన్నాడు వాళ్ళని. How long should I stay with you? మరి ఎంతకాలము నేను మరి మిమ్మల్ని సహించాలి అని ఆయన అడుగుతా ఉన్నారు. He's saying, how long before you're going to realize that you're going about it wrong? మరి ఎంతకాలము మరి మీరు వెళ్ళే మార్గము తప్పని, ఎంతకాలం మరి మీరు చేసే పనులన్నీ తప్పని మీరు ఎరుగుతారు అని ఆయన బాధపడతా ఉన్నారు. It is through the Lord Jesus Christ and through the Father and the Holy Spirit that you have any power. మరి ఇదిగో మరి ఆ యొక్క యేసు క్రీస్తు ద్వారా ఆ తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మరి మీరు శక్తిని పొందుకుంటారు అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అని వాళ్ళతో అంటా ఉన్నారు. It is not me, Steve, that has any power. It's the Holy Spirit that has the power. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి స్టీవయ్య గారిలో ఎటువంటి శక్తి కూడా లేదు, కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం శక్తిని పొందుకోగలమని మరి ఈ ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారని స్టీవయ్య గారు కూడా చాలా బాధపడతా ఉంటారు. ఆమేన్. I don't have the words for you. The Holy Spirit has the words for you. మరి అయ్యగారు మరి ఆయన సొంత జ్ఞానంతో ఆయన దేవుని మాటలు చెప్పాలంటే ఆయన చెప్పలేరు. కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే ఆయనతో చెప్పించినప్పుడు మాత్రమే ఆయన చెప్పగలరు. And that means that after we talk about a scripture that you need to be reading that scripture and praying, God, show me what I need to see in this scripture. మరి అలాగని మరి మీరు కూడా వ్యక్తిగతంగా మీరు బైబిల్ చదివేటప్పుడు మరి మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని నాకు చెప్పయ్యా అని పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు ఆయన మనకు తప్పకుండా నేర్పిస్తారు. Lord, I want to be strong, but not for me, not to be prideful, to be humble. మరి ప్రభువా ఇదిగో నేను ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి మరి వాక్యం ద్వారా ఏదో నేను నా పేరుని గొప్ప చేసుకోవడానికి లేకపోతే నా యొక్క
మరి ఆ యొక్క నన్ను నేను గొప్ప గొప్ప చేసుకోవడానికి నీకు అడగట్లేదు కానీ నీ యొక్క నామాన్ని మహింపరచబడ్డానికి నాకు నేర్పించయ్యా అని మనం అడగాలి. And then Jesus says, how long shall I put up with you and your lack of faith? మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో బాధతో నేను ఎంత కాలం మీతో ఉండును, ఎంత కాలము ఈ విధమైనటువంటి అవిశ్వాసము తరముతో నేను ఉంటాను, విశ్వాసం లేని తరంతో నేను ఉండాలి అని ఆయన బాధపడతా ఉన్నారండి. How long should I put up with your unfaithfulness and your lack of submission to me, to the Lord? మరి ఎంత కాలము ప్రభువుకు మరి ఆ యొక్క మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మీరు సమర్పించుకోకుండా ఎంతకాలము మరి మీరు ఆయన బాధ పెడతా ఉంటారు అనేటువంటిది ఆయన మరి మనల్ని ప్రశ్న వేస్తా ఉన్నారండి. I have told you I will bless you beyond your wildest dreams to glorify the Lord. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, వాగ్దానం చేశారు కదా, మరి మీరు ఆలోచించిన ఊహించిన దానికంటే మరి మీరు ప్రార్థించిన దానికంటే అధికముగా నేను మీకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశారు కదా. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ఎందుకు ఆయన్ని విశ్వాసంతో ప్రార్థన చేయరు? I can give you a life of spiritual growth, of faith, of trust. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి నా విశ్వాసము మరి ద్వారా మరి ఆ యొక్క యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచడం ద్వారా మరి మీకు ఏది కావాలంటే ఈ లోకంలో ఏది అడిగినా మీకు ఇవ్వడానికి ప్రభువును తండ్రిని మహింపరచడానికి ఆయన వాగ్దానం చేశారు కదా. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ఆయనకి విశ్వాసము కలిగి ఆయన్ని ప్రార్థించట్లేదు ఏంటి అని ఆయన అడుగుతా ఉన్నారు. But I'm going to show you how to get there. Bring me the boy. మరి మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి నేను ఆ యొక్క కార్యాన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను, ఆ యొక్క దురాత్మ పట్టినటువంటి ఆ కుర్రవాడిని నా దగ్గర తీసుకురండి అని యేసయ్య చెప్పారండి. It says when the Spirit saw Jesus, he threw the boy on the ground. మరి ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకురావాలి అన్నప్పుడు ఆ దురాత్మ అతని మీద ఇంకా బలముగా మరి పనిచేయడం వలన అతను ఆ యొక్క నేల మీద పడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. See, that demonic spirit recognized Jesus Christ as the Son of God. మరి చూడండి ప్రియులారా, ఆ దురాత్మ యేసు ప్రభు దగ్గరికి రావడానికి భయపడతా ఉంది. ఆయన మరి ఆ యొక్క పరమ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు అని ఆ దురాత్మ గుర్తించగలిగింది. He was not afraid of the 9 apostles. మరి ఆ యొక్క 9 మంది అపోస్తలులైనటువంటి వారికి ఆ దురాత్మ భయపడలేదు కానీ మరి ఆ యొక్క దేవునికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుకి ఆ దురాత్మ భయపడింది. He was afraid of Jesus. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుకి మరి ఆ దురాత్మ భయపడింది. Jesus said, how long has this been? He said, since birth. It throws him in the fire. It tries to drown him in the water. మరి ఎంతకాలంగా ఇతని దురాత్మతో పీడించబడుతున్నాడు అంటే ఆ తండ్రి చెప్తా ఉన్నాడు కదా, మరి ఇతను బాల్యం నుంచి కూడా పుట్టినప్పటి నుంచి కూడా మరి దయ్యము అతన్ని కొన్నిసార్లు అగ్నిలో నీళ్లలో పడవేచి ఉన్నది అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. Now listen in verse 22, when the man said, మరి ఇక్కడ 22వ వచనంలో మరి ఆ యొక్క తండ్రి చెప్తా ఉన్నారు, but if you, Jesus, can do anything, take pity on us and help us. మరి ఆయన బతిమాలుతా ఉన్నారు కదా, ఏమైనాను నీ వలనైతే యేసు మా మీద కనిపడబడి మాకు సహాయం చెయ్యయ్యా అని ఆయనకు వేడుకుంటా ఉన్నారు. Wait a minute now. Isn't this Jesus Christ standing before us? What do you mean if you can do anything? మరి ఏమిటి ఇతను ఇలాగ అడుగుతా ఉన్నాడు? ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా, యేసు ప్రభు చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు కదా, ఒకవేళ నీవు చేయగలిగితే అని ఎందుకు అడుగుతా ఉన్నాడు? This man's faith was weak because he saw the 9 apostles not being able to perform in and through the Holy Spirit. మరి ఈ విధంగా అంతకు ముందే 9 మంది శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా తన యేసు ప్రభు యొక్క 9 మంది శిష్యులు కూడా ఈ యొక్క దయ్యం నుంచి విడుదల చేయలేకపోయారు కాబట్టి అతని విశ్వాసం సన్నగిల్లిందని మనం అనుకోవచ్చు. And Jesus says to the man, what do you mean if I can?
మరి ఆ యొక్క మరి యేసు ప్రభు అతనితో అడుగుతున్నారు కదా, ఏమిటి ఏమైనా నీ వలనైతే అని అంటున్నావేంటి, దాని అర్థం ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని తిరిగి యేసు ప్రభు అతను క్వశ్చన్ అడిగారు. Everything is possible for him who believes. మరి ఆ యొక్క ఆ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసే అతనికి ఉత్తరం ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. If I can, మరి ఒకవేళ నేను చేయగలిగితే, do you believe that God, through the Holy Spirit and Jesus, can do anything in your life? మరి నీ జీవితంలో మరి మరి ఆ యొక్క తండ్రి చిత్తమైంది పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవాది దేవుడు ఏదైనా నీ జీవితంలో సాధ్యపరచగలడని నీవు నమ్మిక ఉంచి ఉన్నావా? Do you live like Jesus can do anything in your life? మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా చేయగలరు అనేటువంటి విశ్వాసంతో నిరీక్షణతో నీవు జీవిస్తా ఉన్నావా? Or do you keep crying out and saying, "Oh, my life is so pitiful. I need help." ఒకవేళ నీ జీవితం ఇదిగో నా జీవితం నా బ్రతుకు బాగోలేదు, నాకు మరి ఎక్కడి నుంచి కూడా మరి ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క మరి విడుదల లేదు, నాకు సహాయం కావాలని ఏడ్చేవాడిగా ఉన్నావా ఇప్పుడు? No, you don't need man's help. You need God's help. You need faith and submission to him. మరి నీకు ఎటువంటి మరి ఆ యొక్క మనుషుల ద్వారా వచ్చేటువంటి సహాయం నీకు అవసరం లేదు. ఎందుకంటే ఆ యొక్క మరి దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే సహాయం నీకు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్ముడే అన్ని విషయాలు నీ జీవితంలో నెరవేరే విధంగా ఆయన కార్యాలు జరిగిస్తారు. And then the man responded to Jesus. మరి ఆ విధంగా పరిశుద్ధాత్మ మరి వారు ఆ మనుషులతో మాట్లాడినప్పుడు ఆ మనుషులే నీ జీవితంలోకి వచ్చి వారు గొప్ప గొప్ప కార్యాలు చేసేవారుగా, నీవు కోరుకున్న వారు చేసేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని మారుస్తారు. In verse 24 he said, "I do believe, Jesus. I do believe." మరి ఆ యొక్క 24వ వచనంలో ఆ పిల్లవాని యొక్క తండ్రి చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో తండ్రి నేను నమ్ముచున్నాను అని, ఆ యొక్క నేను నమ్ముచున్నాను అని యేసయ్యతో ఆయన సమాధానం చెప్పారండి. And what he's saying is, my faith is skin deep. That's it, skin deep. మరి ఆయన చెప్తా నాకు నా విశ్వాసము అవిశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను, నేను అపనమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను, ఆ యొక్క నేను స్థిరము లేని విశ్వాసంలో ఉన్నానని ఆయన చెప్తా ఉన్నాడు. I believe in my head that what you say is true, but I don't believe it in my heart. మరి ఇదిగో నా యొక్క మరి ఆలోచనలో ఇది నిజము, ఇది సత్యం, ఇది నమ్ము అని నా మనసు చెప్తా ఉంది, కానీ మరి ఆ యొక్క నా హృదయంలో దాన్ని విశ్వసించలేకపోతా ఉన్నాను. అది నా యొక్క బలహీనత అని ఆ తండ్రి ఒప్పుకుంటా ఉన్నాడు. Because then he said, "I do believe, but help me overcome my unbelief." మరి ఆ తండ్రి చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను ఆ యొక్క నమ్ముచూ ఉన్నాను, కానీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా యేసయ్యను వేడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. He says, "I believe, but I doubt. I doubt. I don't think you can do it. I think you can do it. I think you can do it. No, you can't." మరి ఇదిగో నన్ను నమ్ముచా ఉన్నాను, ఒకవేళ నువ్వు చేస్తావా చేయవా, చేయగలవా చేయలేవా అనేటువంటి అపనమ్మకం కూడా నేను కలిగి ఉన్నాను. అదే సమయంలో we are just like that. మరి మనమందరం కూడా మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం అందరం కూడా అలాగే ఉన్నామండి. We give it to God and we pray and we seek and we cry and we wail and then we doubt. మరి మనం ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉంచుతాం, ఆయన దగ్గరికి వస్తాం, నమ్ముతాం, మరి ఆయనకు మన ప్రార్థన అవసరాలని చెప్తాం, అయితే ఒక ప్రక్కన అనుమానం కూడా మనం ఉంటాం. Because our faith is skin deep, not heart deep. ఎందుచేతనంటే మన యొక్క విశ్వాసము ఆయన మీద నమ్మిక ఉంచడం అనేటువంటిది కేవలము ఈ శరీర పరంగా అది అవిశ్వాసముగా ఒక్కొక్కసారి మరి కొంచెం నమ్ముతూ కొంచెం నమ్మనటువంటి వారుగా అపనమ్మకం కలిగినటువంటి వారుగా ఉంటాం, కాబట్టి అది మన జీవితాల్లో కార్యము జరగకుండా ఉండిపోతుందండి. Jesus looked at the boy and he said, "You deaf and dumb spirit, I command you to come out of the boy and never enter him again."
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మోగ చెమిటి పట్టినటువంటి దయ్యం పట్టినటువంటి ఆ కుర్రవాణి వైపు తిరిగి, ఇదిగో మోగ చెమిటికి దయ్యమా, వాణ్ణి చిన్నవాడిని వదిలిపెట్టి వెళ్ళిపో, అతని మీదకి అన్నడు నువ్వు ప్రవేశించొద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని అపవిత్రాత్మను గద్దించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The boy was delivered, and he lay at the feet of Jesus, and Jesus reached his hand down and helped him stand up. మరి ఆ విధంగా మరి ఎప్పుడు ఆ మాట అన్న వెంటనే అతను విలవిలా కొట్టుకుని కింద పడిపోయి అతను మరి ఆ దయ్యం అతను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే యేసయ్య తన చెయ్యి చాపి ఆ బిడ్డను ఆ యొక్క పైకి లేపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. 28 and 29, the apostles asked Jesus privately, why couldn't we drive it out? మరి 28, 29 వచనాల్లో మరి ఆ యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా యేసయ్య, మరి మేమెందుకు ఆ కుర్రవాడిని మేము స్వస్థపరచలేకపోతున్నామని యేసయ్యని అడుగుతా ఉన్నారండి. Why couldn't we deliver him? Why couldn't we deliver him? మరి వారు అడుగుతా ఉన్నారు, మేమని అడుగుతున్నారు. దేవుడు కాదు ఇక్కడ స్వస్థపరిచేది, మేమెందుకు చేయలేకపోతున్నామని అడిగారు. And the correct question is, why couldn't the Holy Spirit drive this demon out through us? మరి నిజముగా వాళ్ళు ప్రశ్న అడగాలంటే, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన శక్తిని మాకిచ్చి మా ద్వారా ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాడు అని వారు యేసుప్రభుని అడగాలి. అయితే మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని వాళ్ళు అడుగుతా ఉన్నారు. Why couldn't it work with us? మరి ఈ యొక్క మాతో ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టడం అనేటువంటిది జరగలేదు అని వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. Because we didn't have the faith that the Holy Spirit could do it. మరి ఎందుచేతనంటే మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఆ కార్యాలు చేయగలడు అనేటువంటి విశ్వాసము మనం లేనటువంటి వారంగా మనం జీవిస్తా ఉన్నాం. My Bible says in verse 29, Jesus said this kind can come out only by prayer. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఆయన వారి శిష్యులతో చెప్తారు కదా, ఈ యొక్క కార్యాలు మరి ఇటువంటి ఆ యొక్క దయ్యాలను మీరు వెళ్ళగొట్టాలంటే కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే మీరు ఈ కార్యాలను చేయగలరు అనేటువంటిది ఆయన చెప్పారండి. And in my footnote it says prayer and fasting. మరి అక్కడ ఆయన ప్రార్థనా పరులుగా మీరు ఉండాలి, ఉపవాసము ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటే తప్ప మీరు ఇటువంటి దురాత్మలను వెళ్ళగొట్టలేరు అని యేసయ్య చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I'm not sure we do enough prayer and fasting. I know I don't. మరి ఆ యొక్క నాకు తెలీదు, మరి మనము ఆ విధంగా ప్రార్థన చేస్తున్నామా, ఉపవాస ప్రార్థన చేస్తున్నామా అని మనం ప్రశ్న వేసుకుందాం. Prayer and fasting is taking our minds and our bellies and our hearts off of other things, off of food, off of money, off of anything, and focus on Jesus. ఈ విధంగా ఉపవాస ప్రార్థన మనం చేసేటప్పుడు ఆ యొక్క ఆహారం వైపు మన దృష్టి వెళ్ళకూడదు. ఆ యొక్క డబ్బులు ఎలాగా, ఆ యొక్క వస్త్రాలు ఎలాగా అనేటువంటి గురించి మనం ఆలోచించకూడదు. మరి ఆ యొక్క దేవుని మీదే మనం దృష్టి ఉంచుకొని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. Fasting is not just not eating. మరి యొక్క ఉపవాసము ఉండడం అంటే ఏదో భోజనం చేయడం మానేయడం మాత్రమే కాదు. Do we have enough faith to drive out demons? మరి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనలో ఆ యొక్క దురాత్మలను వెళ్ళగొట్టేటంత విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా లేమా? Do we have enough faith to trust God in all of our troubles? మరి మనకు కలిగేటువంటి ప్రతి ఒక్క సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం పూర్తిగా దేవుని విశ్వసించే వారుగా ఉన్నామా లేదా అని మనం ప్రశ్న వేసుకుందాం. Do we have the faith to heal broken arms and people with the flu? మరి ఒకవేళ మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు జ్వరంతో ఉన్నప్పుడు ఆ యొక్క వారు విరిగిపోయినటువంటి స్థితిలో పగిలిపోయినటువంటి హృదయాలను కలిగి దుఃఖంతో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? వాళ్ళని మరి ఆ యొక్క వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? I know my faith is weak. మరి అయ్యగారికి తెలుసు, అయ్యగారు మరి అంత విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారు కాదు.
And I know I need to love the Lord more and more and more and more. మరి అందుచేతే మరి అయ్యగారు ఎప్పుడు కూడా ఇంకా 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 దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని, ఇంకా దేవుని ప్రేమించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. The apostles finally got it right at Pentecost. మరి అయితే పెంతుకోస్తు దినమందు మరి అపోస్తలులైనటువంటి వారు మరి ఆ యొక్క శక్తిని వారు పొందుకుని ఆ యొక్క సరిగ్గా కార్యాలు చేయడం వారు ప్రారంభించారండి. Because at Pentecost they realized that none of this was about them. మరి మరి ఆ రోజు వారికి అర్థమైంది, ఇది మా ద్వారా జరిగే కార్యము కాదు, మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యం, దేవుని శక్తి ద్వారా మాత్రమే ఇటువంటి కార్యాలు జరుగుతాయని వాళ్ళు తెలుసుకున్నారు. ఆమేన్. Their salvation was made complete, and they realized that they were a child of the King, not just a follower. మరి ఆ యొక్క రక్షణ అనేటువంటిది దేవుని దగ్గర నుంచి వస్తుందని, ఆ యొక్క దేవుని శక్తి ఆయన ద్వారా మాత్రమే వారు పొందుకోగలుగుతారని, మరి ఇది మనుషుల ద్వారా వచ్చేది కాదని, వారు కేవలము ఏదో మరి శిష్యులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు కాదు, మరి దేవుని బిడ్డలుగా ఉండడానికి పిలువబడినటువంటి వారని అప్పుడు వారు గుర్తించగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Are we living as children of the King? Or are we living just as followers going through the motions? మరి మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనము దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆ ధైర్యంతో, దేవుని బిడ్డలమని ధైర్యంతో, మరి ఆ యొక్క ఎంతో బలము, శక్తి, ఆయన శక్తిని అనుభవిస్తూ మనం జీవించగలుగుతున్నామా? లేదంటే మామూలు లేకపోతే హిందువులాగా, ముస్లింలాగా ఏదో జీవిస్తున్నామన్నట్టు జీవిస్తున్నామా? Is Jesus a means to your end? మరి యేసుక్రీస్తు ప్రభువారే మరి అన్ని విషయాల్లో మరి మీకు సహాయం చేసేటువంటి వాడని మీరు విశ్వసిస్తా ఉన్నారా? Is Jesus a way to help you out in your times of trouble? మరి నీకు ఆ యొక్క సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేస్తారని నువ్వు విశ్వసిస్తా ఉన్నావా? Or is Jesus your Savior and Lord and the one who has come to take away the sins of all those that will confess them? మరి ఆయన నీ పాపములను మాత్రమే కాదు, నీ శాపములను, నీ యొక్క రోగములను, నీ యొక్క సమస్త వ్యాధి బాధలను, నీ యొక్క మరి అన్ని నీ యొక్క నాయన ఇబ్బందులన్నిటిని కూడా ఆయన తీర్చడానికి వచ్చారు. నీకు ఆయన చాలిన దేవుడు అని నీవు నమ్ముతా ఉన్నావా? Where are you in your spiritual life? Are we claiming faith without faith? మరి ఎలాగా ఉన్నది నీ యొక్క విశ్వాస జీవితం ఎలాగుంది? మరి ఆ యొక్క నీవు ఎప్పుడు కూడా మరి మరి ప్రభువుని అడిగేవాడిగానే ఉన్నావా? లేకపోతే పొందుకుని ఆయన్ను మరి ధన్యత మరి ఆయనకు కృతజ్ఞత తెలియజేసేటువంటి అనుభవాల్లో ఉన్నావా? I know I need to grow more in the Lord. మరి మనమందరం కూడా మరి ఆ యొక్క ఇంకా మరి ఆయన అడిగినది పొందుకుని ఆయనను కృతజ్ఞత తెలియజేసేటువంటి వారుగా లేము, కానీ ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడిగేటువంటి వారుగానే ఉన్నాము. పొందుకోలేనప్పుడు నిరుత్సాహపడిపోయి దేవుని నిలబెట్టేవారుగా ఉన్నాము. Thank you for listening today. Any comments? మరి ఈరోజు వాక్యమైన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియచేయండి. జాక్సన్ అన్న వందనాలు అన్న. వందనాలు. ప్రైజ్ లార్డ్. జాక్సన్ అన్న వందనాలు. వందనాలు. ప్రైజ్ లార్డ్. చెప్పండి అన్న. అబ్బాయి జాబ్ కోసము తిరుగుతా ఉన్నాము, కొంచెం ప్రార్థన చేయండి. అబ్బాయి పేరు స్టాన్లీ జాక్సన్. ఫైనాన్స్ కూడా అవసరం, 2 lakhs అడుగుతున్నారు. అవుట్ సోర్స్ దాంట్లో జాబ్ కోసం సర్చింగ్ చేస్తాను. అందుకని జూమ్ మీటింగ్లో నేను అటెండ్ కాలేకపోయినా లాస్ట్ వీక్. ప్రార్థన చేయండి. అయ్యగారు కూడా చెప్పండి సార్. వాక్యం బాగానే ఉంది, దీవించబడ్డ వాక్యం ద్వారా, అయ్యగారి వాక్యం ద్వారా. దేవునికి స్తోత్రం అన్న.
Pastor Paul Raj Doreraj దో is telling, Palaji Doreraj is telling, and today's word is a great blessing for me and my life, and through this word, my ministry, I think my thoughts was are my thoughts are always my body, and as a same as I didn't think spiritually. So that is the thing I experienced today. I understand today. So today onwards, I want to depend upon God. I want to submit completely to Him and completely to the Holy Spirit, and He will do the mighty things in my life, and He will do mighty miracles in my life. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message, and he's also requesting a prayer request about his son Stanley Johnson, and he's searching for a job. So because of that, please pray, please uphold Pastor Dorera's son Johnson, Stanley Johnson. God will give him good job, and settle in his life. Praise the Lord. Amen. ఓకే Amen. ఏమేన్ సార్. प्रेज द लॉर्ड सर। Praise the Lord, brother. परमेश्वर का धन्यवाद हो। परमेश्वर का दास बहुत अच्छा वचन हमको दिया। सच में पवित्र आत्मा हमको बहुत जरूरत है, कि पवित्र आत्मा के बिना हम कुछ नहीं कर सकते हैं। तो इन दिनों में हमारा कलीसिया में, हमारा सेवा में पवित्र आत्मा का उपस्थिति बहुत जरूरत है। और स्टीवन सर को धन्यवाद देता हूँ इस सुंदर शिक्षा के लिए, वचन के लिए, और ये हमारे जीवन में बहुत आशीष का कारण हुआ, इसलिए प्रभु को धन्यवाद देता हूँ। और विशेष करके प्रार्थना करिए। आपको तो बोला था कि 2 महीना का हाउस रेंट को देना है, तो इसीलिए बहुत परेशानी में है। हाउस ओनर बार बार कॉल करता है कि पैसा के लिए, तो इसीलिए आप प्रार्थना करिए कि प्रभु इंतजाम करे। और भाईकेल के लिए भी प्रार्थना करें कि प्रभु सेवा में रास्ता खोले। थैंक यू। Amen, amen. Pastor Solomon is telling, and today I learn about the God, the will of God, and the power of God. How the power of God will manifest in our lives. How the power of God, Holy Spirit, will work through us. That is the thing I learned today in a deeper way. Thank you so much for sharing the wonderful message. We until now we live like disciples and followers of Jesus Christ, but still we don't have a power in our life. That is the experience we are experiencing. Because of that, no miracles are going through in our lives. So today onwards, we have to live like the disciples. How they got the power of the Holy Spirit on the Pentecostal day. Same as like we have to receive the power of God first, and we have to go through the power of the Holy Spirit and do mighty miracles for the glory of God, not for us. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message, and also he's requesting to pray, and he is not able to pay the house rent from more than 2 months, and the house owner is calling him again and again to pay the rent, and so please uphold. God will enable him, God will bless him with the needed finances to pay the rent, and also he had no vehicle to go to the ministry, so he's praying for the bicycle. God will provide one bicycle to him to do the ministry, bicycle or motorcycle, and he's praying if God's will, and he's waiting on God, and God will provide one of the bicycle or one motorcycle second hand, like that he's praying. Sir, please uphold Pastor Solomon in your prayers. God will provide the needs of his family and ministry. Amen. 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 ప్రైజ్ అన్నా వందనాలన్నా. అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్నా. మాకు ఇక్కడ కరెంటు పోయిందన్నా. అన్నా ఆ, నిజంగా ఈ రోజు అయ్యగారు చెప్పిన వాక్యాలలో నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే నిజంగా మనం జీరో అన్నా. నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ప్రతి వారు తగ్గించుకుంటారని ఎంతో లోతైన సత్యాలు అన్న అయ్యగారు నేర్పించారు. నిజంగా ఆయనకి మహింపరచబడవలసిన వారమై ఉన్న మనము ఇంకొక మాట లాస్ట్ ఏం చెప్పారంటే, ఒక మాట చెప్పారన్నయ్య,
ఇంకా పరిశుద్ధాత్మ పొందినవాడు ఇంకా నేర్చుకోవటానికి ఇష్టపడతారు. నిజంగా దైవజనులు స్టీవెన్ అయ్య గారు ఇంకా వారు నేర్చుకుంటూ మనకు నేర్పిస్తున్నారంటే చాలా గొప్ప దైవజనులు. అలాంటి దైవజనులు ఉండటం ఈ జూమ్లో చాలా మంచి సంతోషం, ఆశీర్వాదం. ఇలాంటి కడవరి దినాల్లో ఇలాంటి నాయకులు మనకు ఎంతో అవసరం అయి ఉందన్న. చాలా థ్యాంక్ యూ చెప్పండి. తర్వాత మా పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి అన్న. మేము విలేజెస్ ఇంచుమించుగా 36 గ్రామాలు చుట్టుపక్కల సువార్త చేసుకుని తిరుగుతాము. మాకు వాహనం లేదు, స్థలం లేదు, మందిరం లేదు. ఆ లీజుకు స్థలం అడుగుతున్నా కూడా ఇవ్వనియట్లేదు అన్నయ్య. ప్రార్థన చేయండి. ఆ ప్రభు మహిమ పరచబడాలా, ఆయన కార్యం జరగాలన్నా. అంతే అన్న, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అన్న. ఓకే తప్పకుండా అన్న, తప్పకుండా. Pastor Babanna is telling and today's word is very much encouraged for his ministry, and without him we cannot do anything. With him we can do all things for the glory of God. That is the thing Holy Spirit revealed through you, and without him we are zero. Without him we are zero. We cannot do anything for his ministry, and with God everything is possible. And when we have the power in our lives, power of God, and we must humble ourselves, we must decrease ourselves, and God will be increased. That is the thing God wants in our lives. So we have to learn how to humble ourselves before God. And if we humble and submit to God, God will give his strength to us. God will give his Holy Spirit to us and use us for his glory. That is the thing he's learned today. Thank you so much for sharing this wonderful message. And also he's requesting to pray for his family and ministry, and he had no church. He's only doing the ministry going to different villages to do the work of God. So please pray. God will use him, and God will bless him, and God will strengthen him with his mighty strength, and provide all the needs. He needs a vehicle at this time. So please pray. God will provide a vehicle for him, bicycle or motorcycle, whatever it may be. So please uphold Pastor Babanna in your prayers. God will provide the necessary needs to do the ministry for the glory of God. Amen. Praise the Lord, Amen. uncle. Amen. Amma, praise the Lord, Amma. Praise the Lord. Praise the Lord. Praise the Lord. First, that's the first one. థ్యాంక్ యూ. మరి ఈ చక్కని విషయాలు మరి ఇంతవరకు మనం విన్నాం. ప్రార్థన చేయించండి అన్న మా గురించి చిన్న ప్రార్థన. అన్న అంకుల్ నాకు మండే నుంచి FA4 ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్. అన్న నా పెద్ద కూతురు అన్న. అమ్మా వందనాలమ్మా. ఏం ఎగ్జామ్స్ అమ్మా? FA4 ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్. ఓకే అమ్మా, ఓకే. ఏం పేరమ్మా? ప్లీజ్ డూ ప్రే అంకుల్. చారు. మై నేమ్ ఇస్ Sharon. I'm studying 8th standard. ఓకే అమ్మా, ఓకే, ఓకే. What is your name? Name? My name is Sharon. Sharon. Sister. Got it. Yes. So the little child Sharon is studying 8th standard, and she is requesting you to pray for her and her studies and exams. Tomorrow onwards she had exams, 8th standard. So please pray for Sister Sharon. Yes. Yes, sir. Yes. Thank We'll you. pray. Yes, sir. Thank you uncle. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా మరి ప్రార్థన అవసరం అవుతున్నట్టయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. చుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను, జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా, జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా, జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం,
యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసినే జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధిని మరువజాలను జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య సన్నిధి మరి దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, నీ నీ సన్నిధిలో నేను గడుపుట ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తా ఉన్నాడు. మరి ఒక్క నిమిషము ఒక్క గంట మనం గడిపింది 2 గంటలు మనం గడిపినట్లయితే 2000 గంటల కంటే మన జీవితంలో అది శ్రేష్టమైనది. అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించుకోవాలని కోరుకుంటున్నాడు. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ఎందుకంటే ఆయన అన్న మరి ఆ యొక్క మీరు పాడిన పాట మా పిల్లలు కొద్ది పాడతారు అన్న. ఓకే ఓకే ఒక చిన్న చరణం అన్న, పాడండి అన్న. అన్న చాలా సంతోషం అయిపోయింది మీరు పాట పాడుతుంటే, మా పిల్లలు ఉత్సాహం వచ్చేసింది వాళ్ళలో. అమ్మా ప్లీజ్ ఒకసారి జుంటుతే జుంటుతే జీవిత కాలమంతా ఆనందించుగా జీవిత కాలమంతా ఆనందించెదా జుంటు అన్న ప్రైజ్ లాడన్నా అన్న ప్రైజ్ లాడన్నా అన్న చాలా చక్కగా పాడారన్న. అన్న చాలా చాలా వందనాలన్న. పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అన్న మీకు డిస్టర్బ్ చేశానేమో, సారీ అన్న దయచేసి మధ్యలో. లేదన్న లేదు, పర్లేదు అన్న. బాగా పాడారన్న. చాలా అందరికి వందనాలమ్మా. పిల్లలు చాలా బాగా పాడారు. అందరికి వందనాలు. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. all the children are very much excited whenever they're joining in the meeting, and they are learning many great truths. The psalmist David said and we are the word is a sweet honey for me, and whenever I learn about your word, I am hear about your word, I feel that I got some honey to eat. Like that he feel like that, same as like every time we hearing the word of God and we feel like that we are getting the honey from heaven. That is the thing that is very sweet to our mouth, to spiritual food that is a very good to strengthen our spirits, and praise the Lord for that. Thank you so much for sharing the wonderful message and yesterday, day after yesterday, and today also, and we are really wonderful learning many great truths from the life of Peter and John and James, and that is and all the disciples, 9 disciples, and we have to how to live like the after they filled with that mighty Holy Spirit. That is the thing we learned today. Thank you so much for sharing this wonderful message, sir. There are children also hearing the message and praising God and learning many great truths from the word of God with Pastor David. Thank you so much. Amen.
హల్లెలూయా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీకు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి విజయోత్సవంతో ఆయన మనల్ని ఊరేగించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. మనం ఆయన మహిమ కొరకు మనం నిలబడి వాడబడాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం బాగా మాక్కడ ఎంతో ఇంపుగాను ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. నేను దినం మేము మరి ఇళ్ళ దర్శనాలకు వెళ్ళామన్నా, దాని వల్ల మేము చూడలేకపోయాము. కానుకలు మన్ని గ్రామంలోకి ఇళ్ళ దర్శనాలు విశ్వాసుల దగ్గర ఆ అమ్మాయి పడిపోతే అక్కడికి వెళ్ళామన్నమాట. పలకరించి ప్రార్థన చేసి వద్దారని మీటింగ్ లో జాయిన్ అయిపోయాము. ఈ రోజు మరి వాక్యం తెలుగులో చెప్పారు, చాలా బాగా ఆనందంగా ఉంది, సంతోషమైంది. అయ్యగారిని మాకు ఇంకా ప్రార్థన చేయమనండి అన్న, ఇంకాను మా గురించి బాగా మీరు అందరు కలిపి ఈ కొద్ది మాటలు దేవుడి ఇంటిలో తీసుకుని కాక మీ అందరికి ప్రైజ్లో చెప్పండి. Pastor Sister Nagalakshmi is telling, and today I learned very many great truths from the Word of God, because that the Holy Spirit is speaking through you in a wonderful way. Every day I am joining with you, and a great power is coming in my life, and I experiencing the mighty power of the Holy Spirit. Through that power we are encouraged, and we are going forward with great encourage, and going to the villages and many houses, visiting many houses, and through our way praying for the sick people, and through the prayers of through our will of God, through our prayers and our faith, God is doing mighty miracles in the people's life, in many people's life. Please continually pray for us. Please continually uphold us. Thank you so much for coming every day and sharing the Word of God and encouraging us. We are really very much blessed through the Word of God, sir. Thank you so much. Thank you. I thank God for being this part in this wonderful family and wonderful group, and joining every day to hearing the Word of God. Sometimes she will go to the meetings, is not able to join, and whenever she free, she is joining and hearing the Word of God and encouraged through the Word of God. Praise the Lord. Hallelujah. Amen. All through the Holy Spirit. మరి ఇవన్నీ కూడా మనుషుల ద్వారా జరిగినాయి కాదమ్మా, మరి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా మన జీవితంలో జరిగిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. वचन आपका जिंदगी में कैसा आशीष का कारण बन गया, बताना चाहे तो बता सकता है. आपको कोई प्रार्थना निवेदन होने से भी बता सकता है. भाई आपके लिए प्रार्थना करेगा. Praise the Lord. Hallelujah. Any other prayer needs before we close? మరి ముగించడానికి ముందుగా ఇంకా ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి. Father, we love you so much. ప్రభువా, నాయనా మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం. నాయనా నీకు వందనాలు. And we know that you love us more than anything in this world. ప్రభువా, ఈ ప్రపంచంలో మరి ఉన్నటువంటి వారందరికంటే ఎక్కువగా నాయనా మమ్మల్ని ప్రేమిస్తున్నారని మాకు గుర్తించామని నీకు వందనాలు. Oh, you sent your son to die on that cross for our sins. ప్రభువా, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నాయన ఈ లోకంలోనికి పంపించి నాయన మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు. But not just for our sins. He died so that we may have eternal life with you. ప్రభువా, నాయన మరి మీరు మరణించడం ద్వారా మేము మరి నాయన నిత్య జీవనం పొందుకోవడానికి మీరు మా నిమిత్తము మీరు మరణించినందుకు నీకు వందనాలు. He died that we can live. నాయన నీవు మరణించుట ద్వారా, నీవు మరణించి తిరిగి లేచుట ద్వారా నాయన మరి మేము నిత్య జీవాన్ని పొందుకున్నామని నీకు వందనాలు. Fill our hearts, Lord, with your wisdom and your knowledge.
ప్రభా నీ and యొక్క your జ్ఞానం, understanding. ప్రభా నీ జ్ఞానంతో నాయన మరి మేము మా హృదయాలు నింపబడి నాయన పరిస్థితులను మేము సరిగా అర్థం చేసుకునేటువంటి తెలివిని, ఆ యొక్క వివేచనను మాకు అనుగ్రహించండి. Lord, help us to be strong and to submit to you and you alone. ప్రభా నీ యొక్క నాయన మరి నాయన చేతిలో నాయన మా జీవితాలను మేము సమర్పించుకొని నీకు మాత్రమే నాయన మేము సమర్పించుకునే వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. I thank you for everyone that attends, that comes to hear you speak. ప్రభా నాయన మీటింగ్లో జాయిన్ అయినటువంటి ప్రతి దైవ సేవకుడు, దైవ సేవకురాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన నీవు చెప్పే మాటలు, పరిశుద్ధాత్మ చెప్పే మాటలు వినడానికి వారు వస్తున్నారయ్యా. వారిని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. I thank you for all these precious children that come and hear the word every day. Thank you, Lord. నాయన మరి డేవిడ్ పాస్టర్ గారితో ఉన్నటువంటి ఆ పిల్లలు కూడా నాయన చిన్న బిడ్డలు నాయన నీ వాక్యం వినడానికి ప్రతిరోజు వారు వస్తూ ఉన్నారయ్యా. నాయన వారి నిమిత్తము నాయన ప్రత్యేకంగా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Bless them with the Holy Spirit, with salvation. నాయన బిడ్డలను, నాయన చిన్న బిడ్డలను నాయన నీ రక్షణ అనుభవం వారు పొందుకునే విధంగా, నీ పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడేటువంటి విధంగా నాయన మీరు వారికి నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. As we have all of our children that are striving to take their exams and do good, we ask for your wisdom for them. నాయన చిన్న బిడ్డలైనటువంటి వారు ఎవరెవరైతే నాయన పరీక్షలు రాయడానికి సిద్ధపడతా ఉన్నారో నాయన వారందరికీ కూడా నీవే శక్తిని, బలాన్ని అనుగ్రహించండి, నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారు నాయన వారు ఎగ్జామ్స్ పరీక్షలు బాగా రాయడానికి మీరు సహాయం చేయండి. Lord, and I know many of us are struggling with submitting to you. నాయన మరి నీకు నాయన మరి ఒకవేళ సంపూర్ణంగా మేము సమర్పించుకోవడానికి నాయన ఒకవేళ మేము వెనకంజ వేస్తున్నట్లయితే ఈ రోజే నాయన నీకు పూర్తిగా సమర్పించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. Let us receive more and more of the Holy Spirit. ఎందుచేతనంటే నాయన మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనేకమైనటువంటి గొప్ప అద్భుత నాయన మరి అద్భుతకరమైనటువంటి నాయన మా జీవితంలో అనుగ్రహించాలని నాయన గొప్ప శక్తిని, బలాన్ని మీరు మాకు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారే. మీకు వందనాలు. Which means we will submit control of our lives to you. నాయన మరి మా జీవితాలకు నాయన మరి మీకు సమర్పించుకోవడం అంటే నాయన మీ ద్వారా మా జీవితాలు నడిపించబడడానికి మీ హస్తాలకి మమ్మల్ని మేము సంపూర్ణంగా మేము సమర్పించుకుంటున్నాం అనేటువంటిది మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Lord, everyone that comes has prayer needs. నాయన ప్రతి దైవ సేవకుని నాయన మరి నాయన కుటుంబంలో నాయన వారి సేవా పరిచర్లో అనేక అవసరతలు వారు కలిగి ఉన్నారయ్యా. నీకు వందనాలు. I lift up Palajai's son, Stanley, searching for a job. నాయన మరి పాలరాజు గారి యొక్క కుమారుడు నాయన స్టాన్లీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ ఒక మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాయన సహాయం చేయండి. For Solomon with needs rent, transportation. నాయన అలాగే సోల్మన్ గారు నాయన అద్దె కట్టలేక నాయన 2 నెలల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మరి వెళ్ళడానికి ఏమి కూడా మరి వాహనం లేనటువంటి స్థితిలో ఇబ్బంది పడుతుండగా మీరే సహాయం చేయండి. For Brother Cabana and his family and ministry as they do in ministry in the street for a vehicle. నాయన అలాగే కే బాబన్న గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన బిడ్డ నాయన ఎక్కడ సంఘం కూడా లేదు ప్రభువా. నాయన వీధుల్లోనే నాయన సువార్త ప్రకటిస్తుండగా నాయన ఆ బిడ్డను మీరు బలంగా వాడుకోండి. అతనికి నాయన అవసరతలన్నీ కూడా తీర్చి ఎక్కువ నాయన మరి వాడుకోవని మనవి చేసుకుంటూ అవసరంగా ఉన్నటువంటి వాహనాన్ని కూడా అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం. For Sharon at Brother David's and all of the other children as they take exams. నాయన మరి వారి బిడ్డ షారోను మరి తల్లి నాయన మరి పరీక్షలు రాస్తూ ఉంటుండగా నాయన రేపటి నుంచి నాయన నీ జ్ఞానం అనుగ్రహించి ఆ బిడ్డ పరీక్షలు బాగా రాయడానికి సాయం చేయండి. నాయన అలాగే ఎవరెవరైతే పిల్లలు నాయన పరీక్షలు రాస్తూ ఉన్నారో వారందరికీ మీరు జ్ఞానము నాయన తెలివి అనుగ్రహించి బాగా రాయడానికి సహాయం చేయండి. And for these prayer requests over the last 4 weeks. నాయన మరి ఈ విధంగా నాయన గతించిన 4 వారాలుగా నాయన అనేకమైనటువంటి ప్రార్థన అవసరతలు నాయన మరి బిడ్డలైనటువంటి వారి జీవితాల్లో తెలియజేశారు. For Ebenezer for a projector. For Ramesh for Bibles in Hindi. నాయన మరి ఎబినేజర్ గారు ప్రొజెక్టర్ కావాలని కోరారు. రమేష్ గారేమో హిందీలో బైబిల్స్ కావాలని కోరారు. నాయన
For Axma for Bibles, the New Testament. అలాగే నాగలక్ష్మి గారు నాయన మరి బైబిల్స్ లో కొత్త నిబంధనలు న్యూ టెస్ట్మెంట్లు కావాలని వారు కోరారయ్యా, నీకు వందనాలు. For Manahor for prayer oil. మనోహర్ గారు అయితే మరి ప్రేయర్ ఆయిల్ కావాలని కోరారయ్యా, ప్రేయర్ ఆయిల్ మీరు అనుగ్రహించండి. For Kaboom for Bibles. Amen. మరి కబూన్ గారు ఆఫ్రికా దేశంలో కమరూన్ లో వారు కూడా బైబిల్స్ కావాలని కోరారయ్యా, మరి బైబిల్స్ అనుగ్రహించండి. For Brother Amos for a motorcycle and Devon for a motorcycle. మరి అలాగే ఆమోస్ గారికి మోటార్ సైకిల్ కావాలని ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. దేవానంద్ గారు కూడా మోటార్ సైకిల్ కావాలని కోరి ఉన్నారయ్యా, సహాయం చేయండి. For Manahor for the new church to be built. అలాగే మనోహర్ గారు నూతనమైనటువంటి ఆ యొక్క చర్చి ఒక చోట నిర్మించబడాలని ప్రార్థన సహాయం కోరి ఉన్నారయ్యా, సహాయం చేయండి. Thank you. Amen, We amen, turn all amen. these requests over to you. Let us have faith for you to provide. నాయన మరి ఈ యొక్క మరి విన్నపాలన్నీ కూడా నాయన మరి నీ సన్నిధిలో మేము ఎత్తు పట్టుకుంటా ఉన్నాం నాయన. మరి నీ యొక్క నాయన మరి చిత్తంలో నాయన నీ యొక్క శక్తిని బట్టి వీటన్నిటిని కూడా మీరు నెరవేర్చగల సామర్థ్యం కలిగి ఉండడానికి మాకు తగినంత నాయన మీ కార్యాలు మేము చూడడానికి మా విశ్వాసాన్ని మీరు బలపరచమని మనవి చేసుకుంటున్నాం. And we lift up Brother Jockin. నాయన అలాగే సేవకుడి గురించి నాయన ప్రార్థన చేస్తా ఉన్నాం. Lord, we just thank you that we can come and join with you any minute of the day. నాయన మరి నాయన నీకు వందనాలు ప్రభువా. నాయన ప్రతి రోజు కూడా నాయన మరి మేము ఈ విధంగా కూడుకొని మరి మాకు నాయన ఎప్పుడు కూడా రోజంతా కూడా మేము నీ సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. Lord, we love you. And we lift all this up in the precious, precious name of Jesus. Amen. ప్రభువా నాయన మరి నాయన నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నామయ్యా. నాయన నీ ప్రేమకు వందనాలు తెలియజేసుకుంటూ నాయన మరి నాయన ప్రశస్తమైనటువంటి యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Sir, praise Lord, sir. Praise the Lord, sir. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ లార్డ్ సార్. Sir, తాడ చెప్పండి ఒకసారి అందరూ అలాగే తాడ చెప్పండి మీరు కూడా. ఇప్పుడే ప్రేయర్ అయిందన్న సార్లెస్ అన్న. Just they complete Manohar completed the prayer in a cottage prayer meeting and అయితే నేను మీటింగ్ లో ఉండి కూడా నేను వాక్యం చెప్పేశాను ఇక్కడ. in between Manohar joined in the meeting whenever they are singing the songs and he joined in the meeting and hear the word of God. Yes, sir. Yes. Amen. Amen. రేపు సోమవారం చర్చి పనులు ప్రారంభిస్తున్నాం అన్న. ప్రార్థన చేయండి అయ్య గారికి. ప్రార్థన చేశారు ఆల్రెడీ. Pastor Manohar is telling thank you so much for all your prayers for the church construction work in Ulsalpalam tribal village. This is God is opening doors and tomorrow onwards we are doing the ministry God's church construction work. Please uphold in prayers. Continuous prayers. Yes. Amen. 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 Thank you, Jesus. I will see y'all tomorrow. Yes. Bye, sir. Bye, See you sir. tomorrow, Bye, sir. sir. Bye, sir. Bye. Bye, sir. Bye, sir. See you tomorrow, sir. Thank you so much, sir. ప్రైజ్ లార్డ్.